ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి దేవాది దేవుడు, మన తండ్రి, మన ప్రభువు, మన పరలోకనాథుడు, ఈ లోకంలో ఉన్న అన్నిటికన్నా గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయిన మన తండ్రి యేసయ్యను గురించి చిన్న మాట మీకు చెప్తామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, సమయం ఎంతకాలము లేదు, కాలము సంపూర్ణమవుతున్నది, సమయం ఆసన్నమవుతున్నది, ప్రభువు రాకడ మరి సమీపిస్తున్నది. మునుపటి కంటే మరి ఎక్కువ దగ్గరవుతున్నాము మనం ఆయనకి. మరి పరిశుద్ధత కలిగి ఉండడం మంచిదే కదా. ప్రభు చెప్తున్నారు, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె పాతాళము నోరు తెరుచుకొని ఉన్నదట. చిన్ని పాపము సూదిమోనంత ఆవగించేంత పాపము ఉన్నను అది పట్టి లాగును అని చెబుతున్నారు. మరి సింహపు నోరు గర్జించుండగా దాని ముందర విశాలమైన మార్గములెన్నో ఉన్నాయి. ప్రియ స్నేహితులారా, ఆ మార్గములు ఎందు ఆకర్షణ, మరి విశాలమైనటువంటి కంటికి ఇంపైనటువంటి, శరీరమునికి ఇంపైనటువంటి, మనస్సుకి ఇంపైనటువంటి బోధలు, బాధలు, మరి ఆకర్షణలు ఎన్నో ఉండగా పరిగెడుతున్నారా ప్రియ స్నేహితులారా? పరిగెట్టి 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 మీరు అందులో పడిపోతే మరి తర్వాత రక్షించే వారు ఎవరు లేరు. దేవుడు కూడా రాడు, తన దూతలను పంపడు. అక్కడి నుంచి ప్రమోషము, నిత్యాగ్ని గుండము, రెండవ మరణము. దానికి పాత్రుడము మనము. ఆయనను దేవాది దేవుడు రక్తం చిందించి, పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషమైన రక్తంతో మనల్ని కొనుక్కుని ఉన్నాడు, స్వరక్తముతో. ప్రియ స్నేహితులారా, ఆయన కుటుంబంలో చేర్చబడిన మనము మరి ఈ లోకాకర్షణ ఎందు విశాలమైన మార్గము కాక విరుకు మార్గమును ప్రయాణం చేయించు ఆయన వద్దకు చేరుకునుట మంచిది. ప్రియ స్నేహితులారా, మరి ఇది వీరుకు మార్గమైనను, ఇచ్చట వెలుగు ఉన్నది, ఇచ్చట త్రోవ చక్కగా కనపడుచున్నది, చక్కని పరిశుద్ధత ఉన్నది, అడ్డంకులు లేవు, అదుపులు లేవు, ఆకర్షణలు లేవు, అయినను మార్గము తిన్ననై ఉన్నది, చక్కనిదై ఉన్న కారణాన ఆయన వద్దకు మనం వెళుతాం. ప్రియ స్నేహితులారా, ఆయన వద్దకు మనం వెళ్ళిన తర్వాత మనం బంగారు వీధులలో నడుచుచు, ఆనందగానములతో ఆయనను స్తుతించుచు, మన కన్నీరుని ఆయన తొడవగా ఆయన మనల్ని హత్తుకొని ప్రేమించి మరి తండ్రి కుడిపార్శ్వమున తాను ఎట్లా కూర్చున్నాడో మన తండ్రి వద్ద మనము కూర్చుంటాము. అచ్చట మనకి ఆనందము, సంతోషము, గానములు, స్తుతులు వేలాదిగా ఉంటుండగా మనము కూడా సంతోషించి ఉంటాము కదా. అట్టి చోట మనం ఉండడానికి ఆశపడాలి. ప్రియ స్నేహితులారా, వెలుగులో నడచడం మనకి శ్రేయస్కరము, వెలుగుతో నివసించడం మనకి శోభస్కరము, మనకి హృదయములకు ఆనందదాయకమైనది, అది మంచి మార్గమై ఉన్నది. ప్రియ స్నేహితులారా, మీకు అందరికీ శుభ సమయం నోటి నా యొక్క వందనములు మరి యొక్క మరి తెలియజేసుకొచ్చున్నాను. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి, మిమ్మలను, మీ తరతరములను, మీ స్నేహితులను, మీ ప్రియులను మరి అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని అందరినీ కూడా రక్షించి కాచి కాపాడునుగాక. ఆమేన్.